గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. మీ బిడ్డలుగా మేమందరం కలిసి మీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాట్లాడుతుండగా గ్రహించి దాని ద్వారా జీవించాలని ఇష్టపడుతుండగా మా అందరికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క సెషన్లో మాతో ఉండండి ప్రభువా. మరి తీసుకుపోయే నేను ఎంత అయోగ్యుడనో అపాత్రుడనో మీకు తెలుసు. నిజానికి ప్రభువా ఈ యొక్క టాపిక్ తీసుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని ఒప్పుకుంటా ఉన్నాం. దేవా సహాయం చేయండి, కృప చూపించండి. పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క సన్నిధిని సమృద్ధిగా మేము అనుభవించడానికి కృప చూపించమని, ఎవరు వారి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మకు లోబడి వినటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఈ యొక్క 1 అవర్ టైంలో మనము ధ్యానించుకోబోయే అంశము ఈ యొక్క స్క్రీన్ మీద మీకు కనపడతా ఉంది. గోల్ సెట్టింగ్, లేకపోతే గురిని కలిగి ఉండుట, గురిని ఏర్పరచుకునుట. ఇది మన అందరికి తెలిసినటువంటిదే. చిన్నప్పటి నుంచి మనం చాలా గోల్స్ కలిగి ఉంటాం, ఏర్పరచుకుని ఉంటాం. వాటిని చాలా వరకు నెరవేర్చుకుని కూడా ఉంటాం. సో ఈ యొక్క గోల్ సెట్టింగ్, క్రైస్తవుడుగా మనం ఎటువంటి గోల్స్ కలిగి ఉండాలి అనేది కూడా మనం ఎక్కువ ప్రాముఖ్యంగా మనం దీంట్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మాట గోల్ సెట్టింగ్, గురి లేకపోతే ద పర్పస్, ఉద్దేశము, లేకపోతే విజన్, దర్శనము, ఈ మాటలన్నిటినీ ఒకటిగా అనుకొని దాదాపుగా మనం ఈ యొక్క సెషన్ అంతటిని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోల్ సెట్టింగ్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, ఏ మ్యాన్ వితౌట్ ఎ గోల్ ఈజ్ లైక్ ఎ షిప్ విత్ నో రడార్. అంటే మనిషి, ఉద్దేశము లేనటువంటి మనిషి, లేకపోతే గురి లేనటువంటి మనిషి ఎవరితో సమానము అంటే చుక్కాని లేనటువంటి నావతో సమానంగా మరి ఈ యొక్క మాట చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క రడార్ అనేది మనకి చుక్కాని అని తెలుసు. మనం కూడా చాలా ఒక పాటలో కూడా పాడుకుంటాం, చుక్కాని లేని నావవలి నేనుండా అని. అంటే ఈ యొక్క రడార్ అనేది ఇంత పెద్ద షిప్ అయినప్పటికీ ఈ చిన్న ఎలిమెంట్ ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ లో మనం చూసినట్లయితే ఒక ప్లేట్ గా ఉంది. ఇక్కడ ఇది చుక్కానిగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే దీని గురించి, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై వెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడను. నిజానికి ఇంత పెద్ద నావకి చిన్న చుక్కాని ఎంత ప్రాముఖ్యమో, మన జీవితానికి గురి కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ చిన్న చుక్కానే కానీ ఈ యొక్క షిప్ అంతటిని కూడా దాని యొక్క ఉద్దేశము, ఎక్కడికి వెళ్ళాలి, దాని యొక్క గమ్యాన్ని చేర్చేటట్లు చేయగలుగుతుంది. మనం తీసుకున్నటువంటి నిర్ణయం, లేకపోతే మనం సెట్ చేసుకునేటువంటి ఏ గురి అయినప్పటికీ, లేకపోతే ఏ యొక్క ఉద్దేశం అయినప్పటికీ ప్రభువు మీద ఆధారపడి క్రైస్తవులంగా, ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలంగా, విశ్వాసులంగా అవి మన జీవితంలో చాలా వాటి మీద ఇంపాక్ట్ చేస్తాయి. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనము లేకపోతే గురి లేకుండా మనుషులు జీవిస్తూ ఉంటారో వాళ్ళు నశించిపోతారు.
తెలుగులో ఏమనుందంటే, కట్టు లేక తిరుగుదురు. వాళ్ళు ఎన్నింటికి లెగుస్తారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు ఆ రోజంతా. ఆ విధంగా తిరుగుతా ఉంటారు. ఎన్ని దినాలైనప్పటికీ ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లు మరలా అక్కడికే వచ్చి ఉంటారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ వెళ్ళి మరలా అదే పాయింట్కి వస్తూ ఉంటారు. అది మనం చాలా జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. తెలుగులో చూసినా కూడా చాలా బాగుంది. వాళ్ళకి కట్టు లేకపోతే అదుపు అనేది ఉండకుండా మరి తిరుగుతూ ఉంటారు. అయితే బైబిల్లో కూడా ఇంకా చూస్తాం, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. నిజానికి ఇక్కడ చూస్తే ఘనకార్యాలని తలపెడతారు, కల్పించుకుంటారు. ఆ కార్యాల్లోనే వాళ్ళు నిలుస్తారు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధగా మనం ఒక క్రమబద్ధముగా మంచి నిర్ణయాలు తీసుకుంటా జీవిస్తూ ఉంటే అవి ఎంత లాభకరముగా ఉంటాయో, తాలిమి లేక పని చేయువాడికి, గురి లేకుండా లేకపోతే ఒక అర్థం లేకుండా జీవిస్తూ ఉంటే, ఒక పర్పస్ అనేది లేకుండా జీవిస్తూ వెళ్తూ ఉంటే వానికి నష్టమే ప్రాప్తించును అనేది మనం బైబిల్లో చూస్తాం. ఇంకొక మాట కూడా ఇదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, బయట నీ పని చక్క పెట్టుకునుము, ముందుగా పొలములో దాన్ని స్థిరపరచుము, సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకునుము. ఆర్డర్ ఆఫ్ వర్క్స్ కూడా ఎలా చేసుకోవాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం క్రమబద్ధంగా చేసుకోగలుగుతామంటే ఒక గురి కలిగి ఉంటే. బయట నీ పని చక్క పెట్టుకో, తర్వాత పొలములో దాన్ని సిద్ధపరచు, తర్వాత వచ్చి ఇల్లు కట్టుకో. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది కూడా చేంజ్ అవుతుంది గోల్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. పౌలు గారి జీవితంలో మనం చూస్తాం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు కూడా తన జీవితం అంతా మనం చూసినట్లయితే తనకు ఒక గురి కలిగి జీవించినట్లు మనం చూస్తాం. ఆయన అంటా ఉన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దీనికి పిలిచినటువంటి పిలుపుకి నేను పొందబోయే బహుమానం ఒకటి ఉంది, దానికోసం నేను గురి కలిగి పరిగెత్తుచున్నాను అని పౌలు గారు చెప్పినట్లు చూస్తాం. అంతేకాకుండా అబ్రహాము గారు కూడా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో తన గురించి రాయబడింది, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. తను మరి కన్సిస్టెంట్ గా పునాదులు గల ఆ పట్టణము కొరకు మరి ఎదురు చూస్తున్నట్లు, హీ హ్యాస్ గోల్. ఆయనకున్నటువంటి ఉద్దేశము లేకపోతే ఆయనకున్న గురేంటో తెలుసా? దేవుడు ఏదైతే దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు నేను సిద్ధపడతా ఉన్నాను, ఎదురు చూస్తా ఉన్నాను అని దేవుని యొక్క భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మొన్న కూడా అక్క ఈ యొక్క టైం మేనేజ్మెంట్ లో గ్లోరీ అక్క కొన్ని విషయాలు చెప్తా వచ్చారు, ఈ యొక్క గోల్ సెట్టింగ్, గోల్స్ కలిగి ఉండాలి అని. ఆ టైంలో ఈ యొక్క నెహెమ్యా గురించి చెప్పారు. ఆ యొక్క మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం, రాజుగారి దగ్గర నెహెమ్యా ఏ విధంగా నేను వెళ్ళి ఈ కొన్ని దినాల్లో మరలా నేను వస్తాను అని తను చెప్పినట్లు మనం చూస్తాం. హిస్ గోల్ ఈజ్ టు రీబిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. తను ఆ యొక్క కోటలో ఉంటా ఉన్నాడు, కానీ తనకి ఒకే ఒక గురి ఉంది, ఏంటంటే నా ప్రజలు అక్కడ నశించిపోతా ఉన్నారు, ఆ యొక్క కాల్చబడినటువంటి పట్టణం ఉంది, ఆ పట్టణము చుట్టూ ఆ యొక్క వాల్స్ లేవు, గోడలు, వాటిని నేను వెళ్ళి కట్టాలి అని మరి తను ఒక గురి కలిగి ఆ యొక్క జెరూసలేం ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మరి 52 రోజుల్లో మరి తను ఆ యొక్క ప్లాన్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసి ఒక ప్రణాళికలు వేసుకొని తను వెళ్ళి 52 రోజుల్లో ఆ యొక్క వాల్స్ కట్టి తర్వాత వచ్చినట్లు మనం చూస్తాం.
దావీదు లేకపోతే డేవిడ్ ఆయన జీవితంలో కూడా ఈ యొక్క మాట ఉంటా ఉంది. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఇట్. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించకోరుచున్నాను. దట్ వాజ్ హిస్ గోల్. అది తన యొక్క గురి, లేకపోతే తన ఉద్దేశము. నా జీవితంలో అసలు ఏమున్నా లేకపోయినా, నేను రాజుని అయ్యాను, కానీ నాకు ఒక ఆశ ఉంది. ఈ రాజు చైర్లో కూర్చోవడం కాదు నా యొక్క ఆశ. ఏంటంటే నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించాలని ఇష్టపడుతున్నాను అని ఆ యొక్క దావీదు లైఫ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక ఆయన అన్నారు, ఏ గోల్ వితౌట్ ప్లాన్ ఈజ్ జస్ట్ ఎ విష్. సో ఇక్కడ మనం చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసాం. దేవుని యొక్క బిడ్డలు ఎటువంటి గోల్ లేకపోతే గురి కలిగి ఉన్నారు. కానీ చాలా సార్లు మనం కూడా గురి కలిగి ఉండాలని అనుకుంటాము, కానీ దాన్ని ఒక ప్రణాళికగా రూపొందించం కాబట్టి, ప్రణాళికలు వేసుకో కాబట్టి అది ఎలా నిలిచిపోతుంది అంటే ఒక విష్ లాగానే ఉండిపోతుంది. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రాశాను. నా జీవితంలో ఈ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. సో గిటార్ అని రాశా అక్కడ. 2007వ సంవత్సరంలో ఒక అతను బేస్ గిటార్ ప్లే చేస్తూ ఉంటే ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్. తను ప్లే చేస్తుంటే నాకు అసలు ఇక రోమాలు నిక్కపొంది ఇక నాకు అనిపించింది ఎట్లాగైనా కానీ గిటార్ నేర్చుకోవాలని. ఇప్పుడు అడగండి, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, సెట్ చేసుకున్నాను కూడా, నేర్చుకోవాలి, ఎట్లాగైనా నేర్చుకోవాలి అని. ఇప్పుడు 2020వ సంవత్సరం ఇది. ఇప్పుడు అడిగితే అనుకున్నాను, నేర్చుకోవాలని అనుకున్నాను. ఇంకా 20 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఇదే మాట వస్తుంది. ఎందుకంటే అది నా విష్, అంతే. అది విష్గానే ఉండిపోయింది. నేర్చుకోవాలి అనుకోవటం వేరు, దానిని క్రమబద్ధంగా ప్రణాళికలో పెట్టడం వేరు. ఆ నెక్స్ట్ డే ఒకరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను అదే పని చేశాను, కానీ తర్వాత దాన్ని వదిలేశాను. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ఈ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. బీటెక్ అయిపోద్ది, ఎంటెక్ అయిపోద్ది, తర్వాత పిహెచ్డి అయిపోద్ది, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, మంచి పొజిషన్లో ఉంటారు. కానీ ఒక 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎంతో కష్టపడతారు. అది నా పరిస్థితే, నేను చెప్తుంది మీకు. ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేయాల. నాకు ఉంది విష్, ఎవరైనా ఒకరు మాట్లాడేటప్పుడు అబ్బా ఏం మాట్లాడాడండి తను, ఎట్లాగైనా కానీ తను మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడాలి ఇంగ్లీష్లో అని నెక్స్ట్ డే హిందూ పేపర్ కొని దాంట్లో 20 వొకాబులరీ వర్డ్స్ ఒకే రోజు చదువుతాం. రెండో రోజు ఆ పేపర్ అసలు కొనం, లేకపోతే రెండో రోజు అసలు చదవం. ఎందుకంటే నాకు విష్గా ఉంది, వాళ్ళు చూసినప్పుడు నేను అలా చేయాలి, ఎట్లాగైనా నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంది, కానీ దాన్ని ఒక ప్రణాళికగా రూపొందించుకోలేదు. కాబట్టి అది ఒక విష్గానే ఉండిపోయింది. కొంతమంది మన సిస్టర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, టేబుల్ మీద భర్త కూర్చొని అన్నం తింటా ఉన్నప్పుడు కిచెన్లో నుంచి ఒక మాట వస్తూ ఉంటుంది, ఏమండి అక్కడే దాని మీద సాల్ట్ ఉంది, ఒక తక్కువైతే వేసుకోండి అని. మరి కారం తక్కువైతే ప్రాబ్లం ఏంటి? కారం తక్కువైతే కూడా కారం కలుపుకోవచ్చు. ఎందుకంటే కుకింగ్ ఎన్నాళ్ళైనా కానీ వాళ్ళు నేర్చుకోరు. ఎందుకు? వాళ్ళకు ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, కానీ దాన్ని ప్రణాళికలో పెట్టి ఒక చక్కగా వండితే అబ్బా ఏం ఉండేవమ్మా, ఏం ఉండేవయ్యా అనే విధంగా మనం నేర్చుకోగలగాలి. కొంతమందికి పాస్ ఇన్ ఎగ్జామ్స్, చదువుకునే పిల్లలైతే వాళ్ళు ముందు అనుకుంటారన్నమాట, ఈ సంవత్సరంలో ఎట్లాగైనా నేను పాస్ అవ్వాలి అని. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది
వాళ్ళు పాస్ అయ్యారు లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు, నేను ఎట్లాగైనా ఈ సంవత్సరం పాస్ అవ్వాలి, తప్పు లేదు. ఏ గోల్ వితౌట్ ప్లాన్. గోల్ ఉంది, నేను పాస్ అవ్వాలి, నేను నేర్చుకోవాలి, ఎట్లాగైనా కానీ నేను కుకింగ్ చేయాలి, లేకపోతే నేను చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఈ యొక్క సంవత్సరంలో గిటార్ బాగా నేర్చుకోవాలి, నేర్చుకుంటే చక్కగా దేవుని కోసం ప్లే చేయొచ్చు మందిరంలో అని చాలా తెలుసు. కానీ అది ప్రణాళిక లేకపోవటం వల్ల, ప్రణాళికలు వేసుకోకపోవటం వల్ల అది విష్గానే మారిపోతుంది, ఉంటుంది, అలానే ఉండిపోద్ది. కాబట్టి మనం గోల్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క గోల్స్ని ఒక ప్రణాళిక వల్ల వేసుకొని వాటిని నెరవేర్చుకునే వారంగా ఉండాలి. అందుకే రాత్రి కూడా ఇది మరలా నేను ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు జోసెఫ్ అన్న ఆ యొక్క బర్నబాస్ గురించి విషయాలు చెప్తా ఉన్నప్పుడు మరలా దీన్ని నేను స్లైడ్లో పెట్టడం జరిగింది. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. గొప్ప కార్యములను దేవుని కోసం తలపెట్టి గొప్ప గొప్ప ఉద్దేశాలు లేకపోతే నెరవేర్చడానికి ఇష్టపడాలి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనేది ఆ యొక్క విలియం కేరీ గారి ద్వారా మనం, ఆయన మరి ఏ విధంగా ఇండియా వచ్చి, భారతదేశం వచ్చి తను ఎంత పరిచర్య చేశారో మనకు తెలుసు. ఎన్ని లాంగ్వేజెస్లోకి మరి బైబిల్ తర్జుమా చేశారో మరి మనం అర్థం చేసుకుంటాం ఆ యొక్క విలియం కేరీ జీవితం ద్వారా. కాబట్టి మనం కూడా గ్రేట్ థింగ్స్ని దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం. అదేవిధంగా ఆ థింగ్స్ని మనం చేయటానికి దేవుని కోసం సిద్ధపడదాం అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే మనం క్రైస్తవులుగా, ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలంగా మనం చాలా మందిని ఈ లోకంలో చూస్తూ ఉంటాం. వి సీ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ప్రణాళికలు వేసుకొని, గోల్స్ ఉండి ప్రణాళికలు వేసుకొని చాలా చక్కగా జీవితాన్ని కలిగినట్లు మనం చూస్తాం. కానీ వాళ్ళ జీవితంలో చూస్తే, వాళ్ళ యొక్క ఎండ్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, వాళ్ళకి ఈ యొక్క వాక్యం తెలియదు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనం ఏంటి? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? వాళ్ళ యొక్క గోల్స్ కానీ, లేకపోతే ఉద్దేశాలు కానీ, వాళ్ళ యొక్క దర్శనాలు కానీ అన్నీ కూడా ఈ లోకంలో మనం చూస్తే ఈ యొక్క భూమి మీద వారు జీవించే జీవితం కొరకే వాళ్ళు జీవిస్తారు. వాళ్ళని చూసినప్పుడు చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మనకంటే చాలా బెటర్గా ఉన్నారని. ఎస్, దే ఆర్ బెటర్, మనకు కనపడుతుంది. కానీ వాళ్ళ యొక్క ఎండ్ చూస్తే వాళ్ళ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఈ యొక్క భూమి మీదకే, చనిపోయిన తర్వాత అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో, తర్వాత నిత్యత్వం కొరకు వాళ్ళు ప్రణాళికలు వేసుకున్నట్లు మనం చూడం. అయితే యాజ్ ఎ బిలీవర్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా, దేవుని పిల్లలుగా మనకున్నటువంటి కన్విక్షన్ ఏంటి? మనం ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి? ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం జీవించేది ఈ లోకం కొరకే కాదు, తర్వాత చనిపోయిన తర్వాత కూడా దేవునితో మనం నిత్యము జీవించబోతున్నాం అనేటువంటి ఒక ఉద్దేశం మనకు ఉంది. కాబట్టి మన యొక్క కన్విక్షన్ ఇది. అంతేకాదు, మనం చేసే ప్రతి పనికి, మనం జరిగించే ప్రతి పని, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఖచ్చితంగా మనందరము ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడబోతా ఉన్నాం. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ప్రభు తీర్పు తీర్చిపోతా ఉన్నారు. అంతేకాదు, మనం చేసినటువంటి పని, ఎప్పుడైతే మనం మంచి నిర్ణయాలు తీసుకుంటామో ఆ యొక్క మంచి ప్రణాళికలు వేసుకొని ఆ యొక్క పనులన్నింటినీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇష్టపడతాం. అంతేకాదు, మన యొక్క జీవితంలో స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఇంకొకటి కన్విక్షన్ ఏంటంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రైస్తవులంగా లేకపోతే విశ్వాసులమైనటువంటి మనకి, లోకంలో ఉన్నటువంటి వారికి తేడా ఇదే. అయితే ఒక దేవుని పిల్లలుగా లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా మనం ఎటువంటి యొక్క గోల్స్ మనం సెట్ చేసుకోవాలి? ఇప్పటి వరకు గోల్ సెట్టింగ్ అని అక్కడ ఉంది, ఇప్పుడు క్రిస్టియన్ గోల్ సెట్టింగ్.
క్రైస్తవులంగా మనం ఎటువంటి గోల్స్ ని లేకపోతే గురిని మనము ఏర్పరచుకోవాలి. సో ఈ యొక్క ఇంకొక 30 మినిట్స్ దీనిలో లేకపోతే 40 మినిట్స్ లో ఈ యొక్క 4 విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మనం గోల్స్ ని సెట్ చేసుకోవాలి, గురి కలిగి ఉండాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, లేకపోతే ప్రీ రిక్విజిట్స్ టు గోల్ సెట్టింగ్. ఏ యొక్క విషయాలు మనకు కావాలి ఈ యొక్క గోల్ సెట్టింగ్ చేయాలంటే, గురి కలిగి ఉండాలంటే. వాట్ టు సెట్, లేకపోతే ఏటిని మనం సెట్ చేసుకోవాలి లేకపోతే కలిగి ఉండాలి. తర్వాత వాటిని ఏ విధంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి అనే ఈ యొక్క 4 విషయాలు మనం ఈ యొక్క మిగిలినటువంటి సమయంలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మనం గురి కలిగి ఉండాలి అంటే, మనం జనరల్ గా ఈ యొక్క లోక సంబంధంగా మనం చూసినా లేకపోతే మనం క్రైస్తవులుగా మనం ఆలోచించినప్పటికీ, టు క్రియేట్ లాంగ్ టర్మ్ విజన్ అండ్ షార్ట్ టైం మోటివేషన్. సో దూరంగా చూడటానికి అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. దూరంగా ఉన్న వాటిని మనం చూడగలుగుతాం. ప్రతిరోజు ఆ యొక్క వచ్చే సక్సెస్ ని బట్టి మనం ఆనందిస్తాం. టు ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్, చిన్న చిన్న విషయాలను మనం టార్గెట్ గా పెట్టుకొని వాటిని మనం ప్రభువులో జయిస్తూ ఉన్నప్పుడు మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ రోజు మనం ఒకటి సెట్ చేసుకున్నాం, దాన్ని చక్కగా ప్రభు సహాయంతో మనం దాన్ని అధిగమించగలిగాం లేకపోతే సక్సీడ్ అవ్వగలిగాం. ఆ టైంలో మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత వాటిని షార్ట్ టర్మ్ లేకపోతే మీడియం, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ ని మనం పెట్టుకోగలుగుతాం. టు ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్, టు ఫైండ్ డైరెక్షన్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క గోల్స్ అనేవి ఏదో ఒకటి కాదు, చాలా ఏరియాస్ లో మనం గోల్స్ ని పెట్టుకుంటాం. చదువుకునే సమయంలోనే మనం చదువు గురించి మనం కొన్ని గోల్స్ ని కలిగి ఉంటాం. ఇదిగో నేను చదువులో ఈ విధంగా ఎక్సెల్ అవ్వాలి అని. అదే విధంగా ఆత్మీయంగా నేను ఈ స్థితిలో ఉండాలి. అదే విధంగా కుటుంబంలో నేను ఇటువంటి ప్రాధాన్యత వహించాలి. కుటుంబంలో ఈ యొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికి మా నాన్నగారు అమ్మగారు రక్షించబడాలి, అన్ని జనుల్లో నుంచి వచ్చినటువంటి వారమైతే. సో వీటన్నిటిలో మనం గోల్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తాం, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఏరియాస్ లో మనకి విక్టరీ వస్తా ఉన్నప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది. తర్వాత టు అచీవ్ మోర్, అసలు గోల్ అనేది లేకపోతే అసలు మనకి ఎటు వెళ్తున్నామో తెలియదు. ఎక్కువ మనం పొందుకోవాలి అంటే మనం గోల్ కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, మనకు తెలుస్తుంది మన యొక్క లోపాలు తెలుస్తుంది, మనం సరిదిద్దుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ యొక్క గోల్స్ మనం సెట్ చేసుకున్నప్పుడు మనం సక్సెస్ వచ్చినప్పటికీ మనకి మనం ఏ లెవెల్లో ఉన్నామో మనకు తెలుస్తుంది. మనం ఓడిపోయినప్పటికీ అవునా నేను దాన్ని ఎందుకు నేను అచీవ్ అవ్వలేకపోయాను అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది మనం వాటిని బట్టి మనం టు ఐడెంటిఫై రిజల్ట్స్, అది మనం వెంటనే మనం తెలుసుకోగలుగుతాం. టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు గ్రో, అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే నేను తప్పానే, దేవుని బిడ్డగా నేను ఫెయిల్ అయ్యానే, అసలు ఈ విషయంలో నేను ఫెయిల్ అయితే అసలు దేవుని నామానికి ఎంత అవమానం. కాబట్టి ఈ సమయంలో నేను ప్రభువా నాకు సహాయం చేయండి, నేను ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, నేను అయితే వచ్చే సంవత్సరంలో ఈ విషయంలో నేను ఫెయిల్ అవ్వకుండా ఇటువంటి ప్రణాళికలు నేను నేర్చుకోవాలని ఇష్టపడుతున్నానని మనకి ప్రభు యొక్క వాక్యం ద్వారా మనకి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. టు ఎలిమినేట్ యాటిట్యూడ్స్ దట్ హోల్డ్స్ యు బ్యాక్. అంతేకాదు మనం గోల్స్ ని సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? టు ఎలిమినేట్ యాటిట్యూడ్స్ దట్ హోల్డ్స్ యు బ్యాక్. చాలా సార్లు నేను చేయలేను అనే ఒక భయంతో ఉన్నటువంటి దాన్ని అధిగమించే చిన్న చిన్న సక్సెస్ లో మనకి అటువంటి యాటిట్యూడ్ లో నుంచి ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేకాదు టు షిఫ్ట్ అవర్ థింకింగ్ ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్, మనం ఓడిపోయినటువంటి వాటినే మనం చూస్తా అక్కడ ఉండిపోకుండా కొత్త ప్రణాళికలు లేకపోతే కొత్త విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, వాటి వైపు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనకి పాత వాటిని మర్చిపోయేటట్లు చేస్తాయి. అందుకే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటా ఉన్నారు, నేను ఒకటి చేయుచున్నాను, ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్. ఏంటో తెలుసా? వెనక నేను ఏదైతే చేయలేకపోయానో వాటిని అసలు నేను మర్చిపోతున్నాను అంతే. వెనుక ఉన్న వాటిని మరిచి నేను ఏం చేయలేకపోయానో పాస్ట్ అనేది ఇక నా చేతిలో మళ్ళీ లేదు, వాటన్నిటిని మరలా
వదిలిపెట్టి నేను మరిచిపోయి ఏం చేస్తున్నానంటే ముందున్న వాటి కోసం నేను వేగిరి పడుతున్నాను. ఎందుకంటే నాకు ముందు గురి ఉంది. ఇక్కడ మనకు తెలిస్తే మనం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. గురి ఉంటే ఏమవుతుందో తెలుసా, మనం ముందుకు వెళ్తాం, వెనక్కి వెళ్ళాం. వెనక వాటిని చూడలేం, మనం ముందుకి వెళ్తాం, ముందు చూస్తాం, అంతేకాదు పరిగెత్తుతాం దానికోసం. కాబట్టి మనం ప్రతిరోజు ఒక దినానికి, వారానికి, తర్వాత నెలకి, సంవత్సరానికి, తర్వాత కొన్ని సంవత్సరాలకి మనం పర్మనెంట్ గోల్స్ కూడా, అట్లా లైఫ్ లాంగ్ గోల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి మనం గోల్స్ కలిగి ఉండాలి. క్రిస్టియన్స్గా మనం గోల్స్ కలిగి ఉండాలి. తర్వాత అసలు చాలా సార్లు మనం క్రైస్తవులంగా మనకి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి గోల్స్ సెట్ చేసుకునే విషయంలో. ఏంటంటే మనం ఇక్కడ చూస్తే మెనీ టైమ్స్ వీ వాంట్ టు సెట్ గోల్స్ బట్ వీ డోంట్ నో వేర్ టు స్టార్ట్. చాలా మంది మనలో గోల్స్ లేకపోతే గురి కొలిగి ఉండడానికి లేకపోతే సెట్ చేసుకోవడానికి ఇష్టపడడం. ఎందుకో తెలుసా? మేబీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద అవుట్పుట్. ఇప్పుడు నేను గిటార్ నేర్చుకోవాలి అని ఆశ కలిగి ఉంటే దాన్ని గోల్గా సెట్ చేసుకొని నేర్చుకుంటే అసలు ఏమవుతుందో అనే నాలెడ్జ్ నాకు నేను డిటర్మైన్ చేసుకోలేదు, కాబట్టి దాన్ని నేర్చుకోలేకపోయాను నేను. ఈ విషయంలోనే మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోతా ఉంటాం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద అవుట్పుట్. అదే కనుక నేను నేర్చుకున్నట్లయితే చక్కగా దేవుని మందిరంలో నేను ప్లే చేస్తా, ప్రభు యొక్క నామానికి మహిమ తెచ్చేవాడిని. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద అవుట్పుట్. కొంతమంది దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దట్. ఏముంది, అది నేను సెట్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ వెళ్తా ఉంది. సో దే డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. ఎందుకంటే అప్పటి వరకు, ఆ రోజు వరకు కూడా అట్లా నడుస్తూ ఉంది. ఒకటి చూడండి, ఉదయాన్నే లేచిన తర్వాత అమ్మగారు అమ్మ ఏం చేస్తుంది, చక్కగా వంట వండితే మనం తింటాం, వచ్చేసిందిగా ఆటోమేటిక్గా, మనం ఏం చేయలేదు కదా. మధ్యాహ్నం కూడా చక్కగా వండి పెడతారు, తింటాం. తర్వాత ఈ రోజుల్లో అయితే ఇంకా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఎల్టీ క్యాంప్ కదమ్మా, ఉదయాన్నే లేవగానే చక్కగా 5ంటిగా మార్నింగ్ ప్రేయర్, తర్వాత ఈ ప్రేయర్, ఆ ప్రేయర్ చక్కగా వీఆర్ వెరీ బిజీ. కానీ విషయానికి వచ్చేటప్పటికి అసలు ఏం చేస్తా ఉన్నాం? ఎస్, వీఆర్ లర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా మంచిదే. కానీ ఒక ఉద్దేశము అనేది ఉన్నటువంటి వారు చూస్తాం. కానీ వాళ్ళు సీరియస్గా దాని విషయంలో ఉండరు కాబట్టే వాళ్ళు ఆ గోల్స్ని సెట్ చేసుకోలేరు. తర్వాత భయం ఉంటుంది. అమ్మో, నేను ఆ యొక్క గోల్ని కనుక నేను సెట్ చేసుకున్నానంటే నేను అసలు మరి గెలవగలుగుతానో లేదో అని భయంతో చాలా మంది ఈ యొక్క గోల్స్ని అసలు సెట్ చేసుకోరు. నేను నేర్చుకోలేనేమోలే, నేను పాడలేనేమోలే, లేకపోతే నేను అంతవరకు వెళ్ళలేనేమోలే అని లేమోలే అని ఆ విధంగా భయము వాళ్ళలో ఉంటా ఉంటుంది. ఇది సాతానుడు ఎక్కువ తీసుకొస్తాడు. తర్వాత లేజినెస్, సోమరితనం. సో ఇక ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే. వారు అసలు దాని విషయంలో సీరియస్గా ఉండరు, చాలా సోమరితనంగా ఉంటారు. తర్వాత ల్యాక్ ఆఫ్ టైం, అసలు సమయం ఉండదు చాలా మందికి, లేకపోతే మనకే అసలు టైం ఉండదు. బిజీ విత్ పర్సనల్ థింగ్స్. ఉదయం లేచినప్పుడు నుండి సాయంత్రం వరకు మనకి చాలా పనులు చేయటానికి ఉంటాయి. సో కాబట్టి అసలు దేవునికి సంబంధమైనటువంటి పనుల్లో గోల్స్ సెట్ చేసుకోవడానికి కానీ వేరే ఒక న్యూ థింగ్స్ చేయడానికి కూడా అసలు టైం అనేది ఉండదు. తర్వాత కొంతమంది దే ఆర్ నాట్ కాంపిటేటివ్, అంటే వాళ్ళు అసలు కాంపిటీషన్ని వాళ్ళు పొందుకోవాలని కోరుకోరు. ఏంటంటే దే ఆర్ నాట్ కాంపిటేటివ్. వాళ్ళు అమ్మో, భయం అనేది వేరే వాళ్ళతోటి తలపట్టడానికి, లేకపోతే ఈ యొక్క నేను గోల్ సెట్ చేసుకుంటే నేను ముందుకు వెళ్ళగలనా లేదా అనేది వాళ్ళకి భయంతో అలా ఉంటుంది. అయితే ఈ యొక్క గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ మనకి కావాలి. ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ కదా గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి. జనరల్గా ఇవి గోల్ సెట్టింగ్ మనం చేసుకునేటప్పుడు
కొన్ని ఈ క్వశ్చన్లు మనం వేసుకోవచ్చు, ఈ కొన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రియాలిటీ చెక్. సో ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. తర్వాత మనకిచ్చినటువంటి తలాంతులు, లేకపోతే గిఫ్ట్స్, లేకపోతే ఎక్స్పీరియన్సెస్, వాటిని బట్టి మనం ఒకసారి రియల్గా చెక్ చేసుకొని మన యొక్క నేను చేయగలనా లేదా. మనకి లోకంలో ఉన్నటువంటి వారికి తేడాదే కదా. లోకంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క సహాయం మనం చూడం. మనం ప్రభువుని నమ్ముకున్న వారంగా ప్రభు మనకు సహాయం చేస్తారు కాబట్టి ప్రభు మీద ఆధారపడి, ఎస్ ఇదిగో ఈ ఏరియాలో నేను చాలా వీక్ గా ఉన్నాను, ఈ ఏరియాలో నేను చేయగలను ప్రభువా, ఈ యొక్క వీక్ ఇన్ ఏరియాలో ఇది నేను ఎక్కడైతే నేను పడిపోతా ఉన్నాను ఈ ఏరియాలో నాకు సహాయం చేయండి, కాబట్టి ఈ యొక్క గోల్ నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను అని సెట్ చేసుకోవచ్చు. తర్వాత గోల్ సెట్ చేసుకోవడానికి రెండవది మనం చూస్తే ఎండ్ని మనం ఫోకస్ చేస్తా మనము ఈ యొక్క గోల్ని మనం సెట్ చేసుకోవాలి. మూడవది చూస్తే ఐడెంటిఫై యువర్ వాల్యూస్. వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టు యూ అండ్ వాట్ మ్యాటర్స్ మోస్ట్ టు గాడ్. దేవునికి ఏంటి నా జీవితంలో ఈ యొక్క గోల్ నేను సెట్ చేసుకుంటే, లేకపోతే ఈ గోల్ నేను కలిగి ఉండాలని ఇష్టపడితే ఇది దేవునికి ఇష్టమేనా అనేది మనం దాన్ని బట్టి మనకు ఉన్నటువంటి వాల్యూస్ ని బట్టి మనం ముందుకి వెళ్ళవచ్చు. తర్వాత స్పెండ్ టైం విత్ గాడ్ ఎవ్రీ డే. దేవునికి ఈ యొక్క గోల్స్ ని మనం ఎప్పుడైతే సెట్ చేసుకోవాలని అనుకుంటామో, కొన్ని పేపర్ మీద రాస్తే మనం ఇష్టపడతామో, అప్పుడు ముందు ప్రార్థనతో మనం ప్రారంభించుకోవచ్చు. ప్రభు దగ్గర మనం ప్రార్థనలో గడపవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనం గడుపుతా ఉన్నామో ప్రభు మనకి జ్ఞానం ఇస్తారు. పరిమితమైనటువంటి జ్ఞానం కాదు, అపరిమితమైనటువంటి జ్ఞానంతో మనకు నింపి ఎటువంటి గోల్స్ మనం సెట్ చేసుకోవాలో మనకి ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం ఈ యొక్క గోల్స్ ని మనం సెట్ చేసుకునేటప్పుడు. తర్వాత మనం ఏం చేయాలంటే, ఏదైతే మనం సెట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో వాటిని మనం బ్రేక్ డౌన్ యువర్ గోల్స్ ఇంటూ ప్రోగ్రెసివ్ స్టెప్స్. జనరల్గా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. టేక్ ఏ షీట్ ఆఫ్ పేపర్ అండ్ డివైడ్ ఇట్ ఇన్ హాఫ్ వర్టికలీ. ఒక పేపర్ తీసుకొని పేపర్కి మధ్యలో ఒక గీత గీసి ఎడం పక్క భాగం రైట్ గాడ్ స్పాట్ ఆన్ వన్ సైడ్. తర్వాత రెండవ భాగంలో నువ్వు ఏమనుకుంటున్నావో ఒకసారి రాయొచ్చు, మై పార్ట్ ఆన్ అదర్ సైడ్. తర్వాత దేవుని యొక్క పార్ట్ దగ్గర మనం ఏం రాస్తామండి, రైట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఎందుకు? దేవుని యొక్క వాక్యమే కదా మనల్ని బలపరిచేది. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలని క్లెయిమ్ చేస్తా, ఇదిగో ఈ రిలేటెడ్ గా ఉందా ఈ యొక్క వాగ్దానాలని. మనం ఇందాక వింటా ఉన్నాం కదండి, నేనేం చేస్తా ఉన్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం వేగిరి పడుతున్నాం. దేవుని యొక్క వాక్యమే మనకు స్ట్రెంగ్త్ కాబట్టి ఇటువంటి వాక్యాలు మనం ఎడం పక్కన దేవుని యొక్క సైడ్, దేవుని పార్ట్ యొక్క సైడ్ రాసి కుడివైపున మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిని రాసుకోవచ్చు. తర్వాత కొన్ని థింగ్స్ మనం చూస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెడ్యూస్ ద అన్నెసెసరీ థింగ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఉన్నటువంటి అన్నెసెసరీ థింగ్స్. సో ఉదయం లేచిన కాడ నుంచి మనం ఈ రోజుల్లో దాదాపు మనం చేసేది కొన్ని నాకు గుర్తుకొచ్చి రాశాను. వాట్సాప్ లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, అవి కంటిన్యూస్ గా రింగ్ అవుతానే ఉంటాయి. వాటిని చూడటానికి మనకు దాదాపు 1 hour 2 hours 3 hours. ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ ఉంటే ఎంత టైము అయిపోతుందో తెలియదు. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఇక డేటా అయిపోతే తప్ప మనకు తెలియదు, ఇంకా అసలు ఎంతవరకు వెళ్ళామో మనకు తెలియదు. కాబట్టి మొన్న అక్క కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేబీ అన్నెసెసరీ థింగ్స్ ఏమున్నప్పటికీ వాటిని మనం కట్ చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బిఫోర్ వి సెట్ ద గోల్స్. తర్వాత ఆస్క్ క్వశ్చన్స్ అండ్ కన్సల్ట్ ఎక్స్పర్ట్స్. మనకి ఎవరండి విశ్వాసులైనటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. మన యొక్క క్షేమము కోరేటువంటి వారు సంఘంలో చాలా మంది ఉంటారు ఎల్డర్స్ గా. వారు ఆల్రెడీ మంచిగా వారి ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. నేను చెప్పగలను, ఇప్పుడు నా జీవితంలో ఏదైనా నేను ఒక ప్రణాళిక వేసుకొని దీని విషయంలో ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు
జోసఫ్ అన్నను అడుగుతాను, తర్వాత గ్లోరియా అక్కనే అడుగుతాను, లేకపోతే అభిషేక్ అన్న ఉన్నాడు, మేము ఒకేసారి చదువుకున్నాం కాబట్టి పాలన్న ఉన్నారు. ఈ విధంగా మనకి చాలా మంది ముందున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఆల్రెడీ ఒక స్థానానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూస్తాం. కాబట్టి మనం వాళ్ళని అడగొచ్చు, అడగటంలో తప్పేం లేదు. కన్సల్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ ఉద్దేశంలో ఆ యొక్క ఏరియాలో మనం ఏదైతే ఆ యొక్క గోల్స్ ని సెట్ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ గోల్స్ ని దాంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ఏరియాలో అన్న చాలా చక్కగా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇష్టపడుతున్నావు, బాగా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే వాళ్ళు ఎవరో మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని దగ్గరికి వెళ్ళేసి, అన్న నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అన్న చెప్పన్నా అని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ఎట్లా ఫాలో అయ్యారో వాటిని మనం పెట్టుకొని చక్కగా వెళ్ళవచ్చు ముందుకి. తర్వాత కొంతమంది ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ప్రభువా, అది తలాంతేం కాదు, అది దాన్ని ఒక చాకుగా చేయకూడదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. సో అన్నా నువ్వు ప్రార్థనలో ఈ విధంగా చక్కగా సమయం గడుపుతూ ఉన్నావు, ఏంటన్నా ఎట్లా సెట్ చేసుకోవాలన్నా అని మనం ఆ యొక్క ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఆస్క్ హౌ యూ కెన్ అకంప్లిష్ యువర్ గోల్స్, నథింగ్ రాంగ్. లేకపోతే ఏమవుతుందో తెలుసా, మనం పెట్టుకున్నటువంటి గురి ఏంటో మనకే తెలుస్తుంది. దాంట్లో మనం సతమవుతూ ఉంటాం, దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాం, ముందుకు వెళ్ళలేకపోతాం. సో లర్న్ టు ఆస్క్ క్వశ్చన్స్ దట్ ప్రొడ్యూస్ గుడ్ డైరెక్షన్ అండ్ రిజల్ట్స్. అడగొచ్చు, అన్న నేను ఇదిగో చేయాలనుకుంటున్నాను, దీనికి ఏం చేయమంటారన్న అన్నప్పుడు ఎస్ దే విల్ గివ్ దేర్ సజెషన్స్. యూ ప్రే అగైన్. ఆ సజెషన్స్ ఇచ్చినప్పుడు చక్కగా మరలా నువ్వు ప్రార్థన చేసి వాట్ యూ కెన్ డూ ఇన్ కోఆపరేషన్ విత్ గాడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. కన్సిడర్ యాక్షన్ స్టెప్స్. తర్వాత వాటన్నిటిని ప్రతిరోజు కూడా వాటిని యాక్షన్ స్టెప్స్ ఎంతవరకు జరిగింది అనేది వాటి విషయంలో మనం ముందుకెళ్తా ఉండొచ్చు. తర్వాత చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క గోల్ సెట్టింగ్ లో, ఏవైనా మనం పనులు మనం ఇవి చేయాలని అనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే బైబిల్ చదవటానికి సమయం, ప్రార్థన చేసుకోవడానికి సమయం. ఇది పోగొట్టుకుంటే అసలు మనకి ఎక్కడి నుంచి మనకు తెలుస్తుంది? As you study the word, apply its truth to your situations and you will find success. మనం దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క విషయంలో నేను లాగ్ అవుతున్నాను, ఇదిగో నేను గోల్ని సెట్ చేసుకున్నాను, దీనికి సంబంధించినటువంటి ప్రామిస్ దేవుడు ఇస్తా ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. గాడ్ క్లారిఫైస్ థింగ్స్ టు us when we read his word. సో మనుషులందరికంటే కూడా గాడ్ ఈజ్ అవర్ టీచర్. ప్రభు మనకి చక్కగా బోధిస్తారు, రైట్ డైరెక్షన్ లో మనల్ని తీసుకెళ్తా ఉంటారు. తర్వాత బీ ఫోకస్. డు నాట్ వర్క్ ఆన్ టూ మెనీ థింగ్స్ ఎట్ వన్ టైం. గోల్స్ ని సెట్ చేసుకునేటప్పుడు చాలా సార్లు ఇదిగో 1, 2, 3, 4, 5 అని చాలా సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన యొక్క ఫోకస్ డైవర్ట్ అవుతుంది, మనం చేయలేకపోతాం. ఆ టైంలో మనం డిప్రెషన్ లోకి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటో తెలుసా, బీ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు మనం ఒక గోల్ సెట్ చేసుకున్నాం, ఇది చేయాలి అని అనుకున్నాం. ఎస్, గాడ్ విల్ హెల్ప్ అస్, మనకు ప్రభు సహాయం చేస్తాడు. కానీ కొన్నిసార్లు అది మనం చేయలేకపోతాం, ఎందుకంటే మనం ప్రాపర్ గా దాన్ని ప్లాన్ చేసుకొని ఉండకపోయిన దాన్ని బట్టి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని బట్టి, ప్రభు మీద ఆధారపడకపోవడాన్ని బట్టి ఒకవేళ మనం కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాం. అప్పుడు ఏమవుతుంది, డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి, లేకపోతే అసలు ఎట్లాగైనా దీన్ని నేను చేయాలి అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయి మనశ్శాంతి ఉండకుండా అయిపోతాం. కానీ ముందుగానే మనం ఒకటి మన హృదయంలో అనుకోవాలి, ఐ షుడ్ బి ఫ్లెక్సిబుల్. వాట్ ఎవర్ ద గోల్స్ ఐఎమ్ గోయింగ్ టు సెట్, నేను ఫ్లెక్సిబుల్ గా ఉంటాను. అంటే దాని యొక్క అర్థం క్యాజువల్ గా ఉంటున్నామని కాదు, ఫ్లెక్సిబుల్ గా. ఓకే, ఇది అవ్వలేదా, ఓకే, ప్రైజ్ గాడ్ చెప్తుంటాం కదా, అనుకుంటా ఉంటాం కదా, వెన్ వి గెట్ ద విక్టరీ, మనం గెలిచినా ప్రైజ్ ద లార్డ్, ఓడిపోతే ఫెయిల్ అయిపోతే డబుల్ ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు మనం అట్లా చెప్పగలుగుతాం? మనం వర్క్ చేసాం, కానీ కొన్ని లోపాల వల్ల మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి,
అప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఎస్ ప్రైజ్ ది లార్డ్, డబుల్ ప్రైజ్ ది లార్డ్ మనం ప్రభుకి చెప్పొచ్చు. కాబట్టి బీ ఫ్లెక్సిబుల్ ఆల్సో విత్ యువర్ డ్యూ టైమ్స్. సపోజ్ మే ఈరోజు 5వ తారీఖు 15వ తారీఖు కల్లా ఇదిగో ఇది నేను ఒకటి చేయాలని అనుకున్నాను, ఐ వాజ్ అనేబుల్ టు డూ ఇట్, చేయలేకపోయాను. కాబట్టి మనమేమి ఓకే, నో ప్రాబ్లం, యూ జస్ట్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ అనదర్ 2 days, ఇంకొక 2 రోజులు లేకపోతే ఒక రోజు ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. దాని విషయంలో మనం ఎక్కడ కూడా దేవునికి దూరం కాకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మన మనసులో పెట్టుకొని మనం గోల్స్ ని సెట్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ప్రభు మీద ఆధారపడే మనం గోల్స్ ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎటువంటి గోల్స్ ని, వాట్ టు సెట్, ఎటువంటి గోల్స్ ని మనం కలిగి ఉండాలి? మొదటిది, మనము సెట్ చేసుకునేటువంటి గోలు స్పెసిఫిక్ గా ఉండాలి. స్పెసిఫిక్ గా ఉండాలి. SMART, స్మార్ట్. మొట్టమొదటిది ఎస్, స్పెసిఫిక్ గోల్స్. నువ్వు చదువుకునేవాడు అయితే ఐ వాంట్ టు సెక్యూర్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద క్లాస్. ఇట్స్ ఎ వెరీ స్పెసిఫిక్ గోల్. చదువుతున్నావు, నీకు ఒక ఆశ ఉంది, దాన్ని గోల్గా కన్వర్ట్ చేయి. ప్రభు కోసం చదవటానికి ఐ వాంట్ టు సెక్యూర్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద క్లాస్. క్లాస్లో నేనే మొదటి వాడుగా ఉండాలి ప్రభువా, ఆ విధంగా నేను చదవాలి. దానికి కావలసినటువంటి ప్రణాళికలు వేసుకుంటాము, కానీ గోల్ మాత్రం స్పెసిఫిక్ గా ఉండాలి. ఈ గోల్ సపోజ్ నేను వేసుకున్నాను, ఇంకొక అతను ఐ వాంట్ టు సెక్యూర్ కాలేజ్ ఫస్ట్ ఇన్ ద కమింగ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. అతని యొక్క గోల్ ఏంటో తెలుసా? ఆ క్లాస్లో నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అని తను ఒక స్పెసిఫిక్ గా చదువు విషయంలో గోలు కలిగి ఉంటా ఉన్నాడు. తర్వాత కాలేజ్ ఫస్ట్, సో ఐ వాంట్ టు సెక్యూర్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ ద కమింగ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. సో నేను ఈ యొక్క నాగార్జున యూనివర్సిటీ, లేకపోతే JNTU కాకినాడలో, JNTU హైదరాబాద్లో, లేకపోతే SV యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటి మీద నేను ఫస్ట్ రావాలని అనుకుంటున్నాను, ప్రభువా నాకు సహాయించి అని ఒక స్పెసిఫిక్ గా ఉండాలి మన యొక్క గోల్స్ అనేవి చదువుకునేటువంటి వారంగా. దానికి ప్రణాళికలు మనం ప్రాపర్ గా వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిని అచీవ్ అవడానికి ప్రభు సహాయం చేస్తారు. మీకు ఒక మాట చెప్పనా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో నేను జాయిన్ అయినప్పుడు 1999లో డిసెంబర్ 6వ తారీఖు నేను కాలేజీలోకి వచ్చాను. డిసెంబర్ 23వ తారీఖు నేను ప్రభువుని అంగీకరించాను. తర్వాత క్లాసులకు అటెండ్ అవడం ప్రారంభించాను, ఒక క్రైస్తవుడుగా, విశ్వాసిగా. నా మొట్టమొదటి స్పెసిఫిక్, లేకపోతే నేను కోరుకున్నది ప్రభు దగ్గర ఏంటో తెలుసా? వచ్చే ఎగ్జామ్స్ లో చూడకుండా రాసి అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి ప్రభువా అనేది. దట్ వాస్ మై స్పెసిఫిక్ గోల్. ఎందుకో తెలుసా? ఇంటర్మీడియట్ వరకు ఏ సబ్జెక్ట్ కూడా, ఏ ఎగ్జామ్ కూడా చూడకుండా రాసి పాస్ అవ్వలేదు. కాబట్టి ప్రభుని తెలుసుకున్నాక నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు నేను పరిశుద్ధుడను కనుక నీవు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉండవాలని. చూసి రాయకూడదని ఎవరు చెప్పలేదు నాకు. నేను పరిశుద్ధుని అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ అన్ని ఏదన్నా చూడకుండా రాసి పాస్ అయ్యేవా శ్రీనివాస్ అని అంటే, అప్పుడు ప్రభుతో అన్నాను, నిజమే ప్రభు, ఒక్కడ కూడా నేను పాస్ అవ్వాలా చూడకుండా రాసి. అప్పుడు నేను అనుకున్నాను, దట్ వాజ్ మై స్పెసిఫిక్ గోల్. ఆ రోజు నేను సెట్ చేసుకున్నాను ఏంటి తెలుసా? ప్రభువా ఈ యొక్క ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈ ఎగ్జామ్లో నేను చూడకుండా రాసి ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వాలి ప్రభువా. ప్రభు ఎంత సహాయం చేశారు తెలుసా? దానికోసం ఎన్ని ప్రణాళికలు నేను వేసుకున్నానో తెలుసా? రాత్రి మా యొక్క క్లాస్మేట్, మా రూమ్ లో ఉండేటువంటి వ్యక్తి అనేవాడు రంజిత్ కుమార్ అని, తన క్లాస్ ఫస్ట్. తను అనేవాడు, ఏంద్రా నువ్వు తెగ చదువుతున్నావు, సెషనల్స్ లోకి వచ్చేటప్పటికి అన్ని 3, 4 వస్తున్నాయిరా అనేవాడు. అప్పుడు నేను చెప్పేవాడిని, అరే అసలు ఈ 3, 4 రావటమే చాలా గొప్పరా, ఇది ప్రభు వల్లే అవుతుందని. తర్వాత ఎంతో కష్టపడి ప్రభు సన్నిధిలో అంత గోల్ సెట్ చేసుకొని ప్రణాళికగా చదివి కష్టపడి చదివితే ప్రభులో నాకు 63.8% ఇచ్చాడు ప్రభు చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్.
అతనికి ఎంత వచ్చిందో తెలుసా? రంజిత్ కుమార్కి 88%. వాడు జస్ట్ పడుకొని మా ఫ్రెండ్ ఆ పుస్తకంలో జస్ట్ పడుకొని చదువుతూ ఉండేవాడు. నేను కూర్చొని చైర్లో నిద్రపోకుండా ఊగుతా ఎంత చదివితే నాకు 63.8 వచ్చింది. అప్పుడు ఆడు అన్నాడు మళ్ళీ, ఏంద్రా అసలు ఏం చేసావురా, అసలు 4 దాకా చదివేవాడు, 3 దాకా చదివేవాడు, ఏంద్రా 63.8 వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసా ఏం చెప్పాను తెలుసా? ఇదేరా నా మొట్టమొదటి సమయం, నేను చూడకుండా రాసి మరి పాస్ అయ్యి 63.8 ప్రభు నాకు ఇచ్చాడు అని ప్రభుని ఎంతగానో స్తుతించాను. కాబట్టి ఈ గోల్స్ అనేవి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. ఫస్ట్ పొజిషన్ క్లాస్లో రావాలని కోరుకోవటం అతనికి తప్పేం లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ మంచి 60% 65% వచ్చింది కాబట్టి. తర్వాత ఎవరైతే 70% వస్తుందో నేను కాలేజీ ఫస్ట్ రావాలని కోరుకోవడం తప్పేం లేదు, కోరుకొని దానికి ప్రణాళికలు వేసుకోవాలి. తర్వాత ఎవరైతే 70, 78, 80% వస్తుందో ఎస్ నేను యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, 98% అయినా రావాలి అని సెట్ చేసుకొని ప్రణాళికలు వేసుకొని ముందుకి వెళ్ళవచ్చు. తర్వాత స్పెసిఫిక్గా ఆత్మీయంగా కూడా మనం గోల్స్ సెట్ చేసుకో. ఐ వాంట్ టు గ్రో స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. చాలాసార్లు అన్నోళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు మనం చెప్తాం, ఏంటమ్మా నీ ప్రార్థన, లేకపోతే ఏమనుకుంటున్నావు అమ్మా నీ జీవితంలో ఏమనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ అంట. ఆత్మీయంగా ఎదగటానికి ప్రార్థన చేయన్నా. ఆత్మీయంగా అంటే చాలా ఉంటుంది అంట. ఆత్మీయంగా అంటే చాలా చాలా పదాలు ఉంటాయి, స్పెసిఫిక్గా ఉండాలి. విశ్వాసంలో నేను వెనకబడిపోతా ఉన్నాను, విశ్వసించలేకపోతున్నాను, పరిస్థితులు వచ్చినప్పుడు ఇంట్లో నెలకి హాస్టల్లో ఉన్నప్పుడు డబ్బులు పంపించలేని స్థితిలో నేను విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నాను, లేకపోతే ఇంట్లో డబ్బులు అయిపోతా ఉన్నాయి, ఆ డబ్బులు అయిపోతా ఉన్నప్పుడు నేను విశ్వసించలేకపోతా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను విశ్వాసంలో తగ్గిపోతున్నాను, కాబట్టి నేను ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ప్రభులో. ఐ వాంట్ టు గ్రో స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో నేను ఎదగాలి అనేది ఒక గోల్ పెట్టుకోవచ్చు. పెట్టుకొని నేను స్ట్రాంగ్గా ఎదగాలి ప్రభు ఆ విశ్వాసంలో, విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరని మేము చూస్తున్నాంగా ప్రభు, నాకు కూడా ఆ విశ్వాసము దయచేయండి నీలో అని ఒక మంచి గోల్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళు కానీ అయినట్లయితే ఐ వాంట్ టు సేవ్ 10% ఆఫ్ మనీ ఎవ్రీ మంత్. ఇదిగో శాలరీ ఎంత వస్తుంది, వచ్చేటప్పుడు చూస్తే మనవాడు చెప్తున్నారు 10-80% అని. ఆ 10%లో 1% కూడా సేవ్ చేయలేము. ఎప్పుడు అడిగినా కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ ₹3, ₹5, ₹8 వాళ్ళు రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు కదా, మినిమం మెయింటైన్ మినిమం బ్యాలెన్స్. సో నేను అనుకుంటాను చాలాసార్లు ఇది ఆ గోల్ మనకు లేకపోవటం వల్లే ప్రభు అటువంటి స్థితిలోకి ఎప్పుడు తీసుకెళ్ళడం మనకి. కాబట్టి మనం ఆ యొక్క ప్రణాళిక, మనకు వచ్చినటువంటి మనీని చక్కగా ప్రభుకి ఇవ్వాల్సింది ఇచ్చి, తర్వాత ఈ యొక్క మనీని నేను సేవ్ చేయాలి ప్రభు అని తప్పేం లేదు. ఆ విధంగా ఒక స్పెసిఫిక్ ఐ వాంట్ సేవ్ మనీ పర్ మంత్ అంటే దట్ వుడ్ నాట్ హ్యాపెన్. కానీ ఒక 10% ఆఫ్ మనీ ప్రభు ప్రతిరోజు ప్రతి నెల కూడా నాకు వచ్చే శాలరీలో వాటిని సేవ్ చేయాలని అనుకుంటున్నాను ప్రభు. దాన్ని ఒక వేరే ఒక పర్పస్ కోసం నేను వాడాలనుకుంటున్నాను. నథింగ్ రాంగ్. గాడ్ విల్ హానర్ అవర్ డెసిషన్స్, లేకపోతే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో ఐ వాంట్ టు మెంటర్ లాజరస్ నీకు ఒక విద్యార్థిగా ఉన్నాడు అనుకో, చర్చిలోనో లేకపోతే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఉంటే, సో ఆ టైంలో అనుకోవచ్చు ఐ వాంట్ టు మెంటర్ లాజరస్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతట్లో నేను ఒక వ్యక్తిని, లాజరస్ని లేకపోతే అభిషేక్ని నేను మెంటర్గా చేయాలని అనుకుంటున్నాను అని చూడవచ్చు చక్కగా. తర్వాత ఇంకొకటి మనం చూస్తే ఐ వాంట్ టు లర్న్ డ్రమ్స్ బిఫోర్ 2020. సో ఇటువంటి గోల్ని కూడా మనం పెట్టుకోవచ్చు. మనం చూస్తూ ఉంటాం కొన్ని సంఘాల్లో, మనకున్నటువంటి సంఘాల్లో ఎప్పుడు కూడా ఆ కీబోర్డ్లోనే మ్యూజిక్లు పెట్టుకుంటాం మనం, లేకపోతే పాడుతూ ఉంటే ఆ పాట ఎటో వెళ్తూ ఉంటుంది. ఎందుకు? ఆ డ్రమ్ కొట్టే వాళ్ళు ఉండరు, తర్వాత కాంగో కొట్టే వాళ్ళు ఉండరు, తబలా ప్లే చేసే వాళ్ళు ఉండరు,
ప్రాపర్ గా ఒక క్యాషియో ప్లే చేసేవాళ్ళం. ఎందుకు అబ్బాయి అది నాది కాదులే, నా తలాంతి కాదులే, నాకెక్కడ వస్తుంది అని వాటిని మనం ఒక సాకులుగా పెట్టుకొని నేర్చుకో పెట్టుకోవచ్చు, ఒక గోల్ పెట్టుకోవచ్చు. ఎస్, ఐ వాంట్ టు లర్న్ డ్రమ్స్ బిఫోర్. ఏ డ్రమ్స్, అది జాజా, కాంగునా, లేకపోతే ఇంకొకట అనేది ఒకటి పెట్టుకొని స్పెసిఫిక్ గా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభువు సహాయం చేస్తారు. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలను ఏర్పరచుకోవచ్చు. తర్వాత మన స్త్రీలు, మన సిస్టర్స్, మన యొక్క చెల్లెలు ఉంటారు. సో ఈ యొక్క లాక్డౌన్ లో చాలా మంచి సమయం అన్నమాట మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. కానీ ఇట్లా ఐ వాంట్ టు లర్న్ మేకింగ్ ఎగ్ బిర్యానీ బిఫోర్ 9th May. ఈరోజు స్పెసిఫిక్ గా ఉండాలి గోల్. ఈరోజు 5వ తారీఖు 9వ తారీఖు లోపల ఎగ్ బిర్యానీ. నేను చికెన్ బిర్యానీ ఎందుకు రాయలేదంటే అది ఇర్రెలవెంట్. ఇప్పుడు చికెన్ బయట దొరకలేదనుకో, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, గోల్ పెట్టుకున్నావు, ఇదిగో 9వ తారీఖున లోపల అన్న చెప్పాడు గోల్స్ పెట్టుకోమని, ఖచ్చితంగా ఈ 9వ తారీఖు లోపల చికెన్ బిర్యానీ చేయాలి మమ్మీ అని అంటే, పాపం మమ్మీ ఇప్పుడు నాన్నగారు బయట పరిగెత్తాలి. ఎందుకంటే చికెన్ మరి అమ్మట్లేదు కదా లాక్డౌన్ లో. మన గోల్స్ రిలవెంట్ గా కూడా ఉండాలి, అది మనం తర్వాత చూస్తాం. కాబట్టి ఐ వాంట్ టు లర్న్ మేకింగ్ ఎగ్ బిర్యానీ బిఫోర్ 9th May. కుకింగ్ నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఇది మంచి సమయం కాబట్టి సెట్ ద గోల్స్. ఎవ్రీ డే యూ కెన్ ట్రై. ఈ రోజు ఇది నేర్చుకోవాలి. ఇందాక చూసాం కదా, అమ్మా దీంట్లో కొంచెం ఏంది ఉప్పు తక్కువ అయినట్టు ఉందంటే, అక్కడే ఉంది కదండి వేసుకోండి అని అంటే, మరి కారం తక్కువైతే పరిస్థితి ఏంది, అది కూడా కలుపుకోండి అని అర్థం. ఎన్నాళ్ళైనా కానీ ఇట్లా మనం కలుపుకొని తింటా ఉండొచ్చు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా. సో మనం కొన్నిసార్లు మనం తబలా ప్లే చేస్తూ ఉంటే పాడే వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే మనం ప్లే చేసే తబలా వాళ్ళ పాడే పాటకి కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం నేర్చుకోలేదు కాబట్టి. సో కాబట్టి స్పెసిఫిక్ గా ఉండాలి, స్పెసిఫిక్ గా గోల్స్ ని మనం సెట్ చేసుకోవాలి. రెండవది, ఆ యొక్క గోల్స్ మనం సెట్ చేసుకునే గోల్స్ మెజరబుల్ గా ఉండాలి. వాటిని మనం మెజర్ చేసుకోగలగాలి, కొలవగలగాలి. సో ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఈ గోల్ ఇట్లా సెట్ చేసుకున్నాడు ఒక ఆయన. ఐ విల్ రీడ్ మై బైబిల్, ఐ వాంట్ టు గ్రో ఇన్ క్రైస్ట్, ఐ విల్ బ్రింగ్ సోల్స్ టు క్రైస్ట్, ఐ విల్ లూజ్ వెయిట్. ఈ యొక్క 4 గోల్స్ మనం చూస్తే, డూ యూ థింక్ దీస్ ఆర్ మెజరబుల్ గోల్స్? ఆన్సర్ నో, కాదు. ఎందుకో తెలుసా? దే ఆర్ నాట్ స్పెసిఫిక్. కాబట్టి మెజర్ గోల్స్ అనేవి స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు వాటిని మనం మెజర్ చేసుకోగలుగుతాం. ఈ యొక్క ముందు చెప్పినటువంటి 4 గోల్స్ ని మనం మెజరబుల్ గోల్స్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లాగా చూడండి. ఐ విల్ రీడ్ 2 chapters ఆఫ్ మై బైబిల్ డైలీ. సో నేను రోజు 2 చాప్టర్లు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని నిర్ణయం తీసుకున్నాను. ఎస్, ఇట్ ఈస్ మెజరబుల్. ఈ రోజు అయిపోయింది, తెల్లారు చూస్తే ఈ 2 అధ్యాయాలు చదవలేదనుకో, ఎస్ అచ్చా నేను చదవలేదు. ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 3వ రోజు మనం చూస్తాం, నిన్న చదివాం లేదా 2 అధ్యాయాలు. లేకపోతే నైట్ పడుకునేటప్పుడు మనం ఆలోచించుకోవచ్చు, అరే ఈ రోజు నేను 2 అధ్యాయాలు చదవలేదు. సో ఇట్ ఈస్ మెజరబుల్. కానీ ఐ విల్ రీడ్ మై బైబిల్ అంటే అసలు దట్ ఈస్ ఎ కామన్ స్టేట్మెంట్. సో కాబట్టి గోల్స్ మస్ట్ బి స్పెసిఫిక్ అండ్ మెజరబుల్. అవి కొలిచే వాటిగా ఉండాలి. నేను రోజు 2 అధ్యాయాలు చదువుకోవాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. ఎస్, గుడ్. చదవలేకపోతే నెక్స్ట్ డే మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఐ వాంట్ టు గ్రో ఇన్ క్రైస్ట్ అనేది ఇందాక మనం చూసాం పైన. ఇక్కడ ఐ వాంట్ టు గ్రో స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో నేను ఎదగాలి అని ఇష్టపడుతున్నాను. సో మనం అప్పుడు చెక్ చేసుకోవచ్చు, అచ్చా విశ్వాసములో నేను ఎదుగుతున్నానా? ఈరోజు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి ఏంటి, నేను పడిపోయాను కదా, విశ్వసించలేకపోయాను కదా, అంటే నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు ఫెయిత్ విషయంలో, విశ్వాసం విషయంలో నేను నా జీవితంలో ఎక్సర్సైజ్ చేయట్లేదు అని మరలా మనం దాన్ని మెజర్ చేసుకోవచ్చు.
సో ఐ వాంట్ టు బ్రింగ్ సోల్స్ టు క్రైస్ట్ అని పైన చూసాం. ఇక్కడ ఏముందండి, ఐ విల్ షేర్ క్రైస్ట్ విత్ సమ్ వన్ ఎవ్రీ డే. ఇక్కడ ఏముంది, ఐ విల్ బ్రింగ్ సోల్స్ టు క్రైస్ట్. నేను ఆత్మల్ని ప్రభు కోసం తీసుకొస్తాను. ఆత్మను మనం తీసుకొస్తామండి. కొంతమంది అన్నోళ్ళు కూడా అడిగినప్పుడు, ఇదిగో ఈ సంవత్సరంలో 5 ఫ్యామిలీలైన చర్చిలో ఖచ్చితంగా అటాచ్ అవ్వాలి అనగానే 10 ఫ్యామిలీలైనా అటాచ్ అవ్వాలి. నేను కూడా ప్రేయర్ పాయింట్లో రాసి పంపించాను. అందుకని నేను చెప్తున్నాను, ఏది 5 ఫ్యామిలీలు మనం అటాచ్ చేయగలిగితే సంవత్సరానికి, ఇక ఈ 10 సంవత్సరాల్లో 60 ఫ్యామిలీ 50 ఫ్యామిలీస్ అయిపోయాయి. కాబట్టి మనం సోల్స్ ని ప్రభు దగ్గరికి తీసుకురాలేము. కానీ మనం చేయగలిగింది ఏంటో తెలుసా, ప్రభు యొక్క మాటలు షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో. ఐ విల్ షేర్ క్రైస్ట్ విత్ సమ్ వన్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు కూడా అట్లీస్ట్ ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలి. ఈ యొక్క మాట నేను జోసఫ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. ప్రతిరోజు ఒక్కరికైనా నేను సువార్త చెప్పాలి ప్రభు అని అన్న చేసేటప్పుడు ప్రతిసారి ప్రార్థన చేసేవాడు మార్నింగ్. సో అది ఒక మెజరబుల్ గోల్. ఆ రోజు చెప్పలేదనుకో, చెప్పం చాలాసార్లు, చెప్పకపోతే నెక్స్ట్ డే అరే నేను చెప్పలేదు కదా నేను అని ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. కానీ ఇదిగో నేను ఐ విల్ బ్రింగ్ సోల్స్ టు క్రైస్ట్, ఆత్మలను సంపాదిస్తాను ప్రభు కోసం అంటే అది అసలు జరగదు. ఎందుకంటే ప్రభు చేసేది ఆ కార్యం. ఐ విల్ లూజ్ వెయిట్ అంటే ఫిజికల్ గా మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు మనకు నవ్వు వస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక నెలకే చేంజ్ అయిపోతారు. అలా ఉన్నటువంటి దానికి చాలా రివర్స్ అయిపోతారు అనమాట. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు, ఎట్లాగైనా వెయిట్ తగ్గాలి, పొట్ట తగ్గాలి, అదే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి ఎట్లా అని ఐ వాంట్ టు లూజ్ వెయిట్. దట్ వాజ్ నాట్ స్పెసిఫిక్ గోల్. బై డిసెంబర్ 2020 ఐ వాంట్ టు లూజ్ 5 kgs ఆఫ్ మై వెయిట్. ఇదిగో 2020 డిసెంబర్ 31కి అయిపోయేటప్పటికి నేను 5 kgs, అంటే 100 దాటిన వాళ్ళు అయితే 10 kgs పెట్టుకోవడం బెటర్. 80-90లో ఉన్న వాళ్ళు 5 kgs అని పెట్టుకొని చక్కగా తగ్గటం. అది మనకున్నటువంటి ఇంటెన్సిటీని బట్టి మనం ఈ యొక్క గోల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ గోల్స్ అనేవి మెజరబుల్. మనం ఎప్పుడైతే స్పెసిఫిక్ గా గోల్స్ సెట్ చేసుకుంటామో అవి చాలా మెజరబుల్ గా ఉంటుంది. కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తాను. తర్వాత మనం సెట్ చేసుకునే గోల్స్ అనేవి అచీవబుల్ గా ఉండాలి. సో ఇందాక మనం చూస్తాం ఆ యొక్క విలియం కేరీ గారి స్టేట్మెంట్ లో చూస్తాం. సో గొప్ప వాటినే మనం తలపెడదాం, గొప్ప వాటిని చేద్దాం అని ఆయన అన్నారు. సో కాబట్టి మనం కూడా సెట్ యువర్ గోల్స్ హై, బట్ మేక్ ష్యూర్ దే ఆర్ రీచబుల్. సో వాటిని నేను అటైన్ అవ్వగలుగుతానా లేదా, అంటే శక్తికి మించినటువంటి వాటిని పెట్టుకొని మనం ఇక ఇక్కడ దాంట్లో పడిపోయి కొట్టుకుంటా అసలు నేను అచీవ్ అవ్వలేకపోతా ఉన్నాను, నా జీవితమే వేస్ట్, అసలు నేను పనికిరాని వాడిని అనే స్థితికి చాలాసార్లు వెళ్ళిపోతా ఉంటాం. సో ఎప్పుడైనా కానీ మనం గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ చూసి మనం సెట్ చేసుకోవడం మంచిది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ వాంట్ టు సెక్యూర్ యూనివర్సిటీ ఫస్ట్ అని నేను అనుకున్నాను అనుకోండి. ఒక విద్యార్థిగా నా యొక్క ఎబిలిటీ చూసుకోవాలి కదా. నేను ఆల్రెడీ 7వ తరగతి 5 సబ్జెక్టులు తప్పి అన్ని సబ్జెక్టులు ఎట్టొకట్ట వేరే వాళ్ళ దగ్గర చూసి పాస్ అవుతా వచ్చి ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ప్రభుని నమ్ముకోగానే అబ్బా ఇక క్రైస్తవుని అయ్యాను కాబట్టి ఇప్పుడు ఇక గోల్ సెట్టింగ్ లో చెప్పాడు రా అన్న, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అస్సలు ఇక పాస్ అవ్వటం కాదు, క్లాస్ ఫస్ట్ కాదు, కాలేజీ ఫస్ట్ కాదు, అసలు యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ రావాలని శక్తికి మించినట్టు, సామర్థ్యానికి మించింది. అసలు పాస్ అవ్వటమే గగనం. ఎందుకంటే అసలు ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ రాయాలంటేనే చాలా కష్టం కదా. అటువంటిది అసలు యూనివర్సిటీ ఫస్ట్ రావాలని పెట్టుకుంటే, ఎబిలిటీస్ చూసుకోకుండా పెట్టుకుంటే అవి మనం అచీవ్ అవ్వలేము. అంతేకాదు, లుక్ ఎట్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఫర్ కంపారిజన్. సో ఇది నేను చెప్పాను, నా పరిస్థితి అది కాబట్టి నేను సెట్ చేసుకున్నాను ఇది అని చదువులో.
తర్వాత ఉద్యోగంలో మనం కొన్ని సెట్ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసేటువంటి వారంగా. సో ఇంపార్టెంట్ చాలా ఇక్కడ మనం చాలా సార్లు మనం ఫెయిల్ అయిపోతాం. ఏంటో తెలుసా? ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? యూ షుడ్ నాట్ ఆర్ వీ షుడ్ నాట్ సెట్ గోల్స్ ఫర్ అదర్స్. మనం వేరే వాళ్ళ కోసం మనం గోల్ సెట్ చేయకూడదు ఎప్పుడు. అది చర్చ్లో అయినా లేకపోతే పర్సనల్గా కుటుంబంలో అయినా ఎవరి కాళ్ళే గోల్స్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం బోధిస్తాం. అందుకే నేను అన్నాను ఫస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు, ఇవన్నీ చెప్పడానికి నిజానికి నాకు అంత అనుభవం లేదు, కానీ పేరెంట్స్ విషయంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. క్రైస్తవులు కానీ లేకపోతే నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులంగా అయినటువంటి మనకి వాళ్ళకి ఇక డిఫరెన్స్ ఏంటి? ఇదిగోయ్యా నువ్వు ఇది అవ్వాలయ్యా, ఇంజనీర్ అవ్వాలి. పాపం వాడికి మ్యాథమెటిక్స్ అసలు రాదు, ఎకనామిక్స్ కామర్స్ చదవటం తనకి ఇష్టమైతే మనం ఏం చేస్తాం? కాదు, అది కాదు, ఇది అసలు ఇంజనీరింగ్ కావాలి, ఎందుకంటే ఇంజనీరింగ్ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్. ఎస్, దట్ వాస్ ట్రూ. ఇంజనీరింగ్ చదివితే మంచి ఫ్యూచర్ ఉందని తెలుసు, కానీ తనకిష్టం లేనిది మనం సెట్ చేసి తను చదవకుండా ముందుకెళ్ళలేకపోతా ఉన్నప్పుడు ఇక మనం బాధపడిపోయి మనకి ఇక బీపీలు లేకపోతే అసలు కోపాలు వచ్చేసేసి ఎటువంటి పరిస్థితిలోకి వెళ్తాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చాలా మందిని చూసి నేను నేర్చుకున్నది, వేరే వాళ్ళకి మనం గోల్స్ సెట్ చేయకూడదు. చిన్నపిల్లలకి లేకపోతే కొంచెం పెద్ద అయ్యేటప్పుడు మనం చెప్పొచ్చు, ఇదిగో ఇది చేస్తే ఎలా అవుతారు, ఇది చేస్తే ఎలా అవుతారు, ఇది చేస్తే ఎలా అవుతారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు ఏది ఇంట్రెస్టో యూ ఫైండ్. ఇదిగో అన్న అయితే ఇది తీసుకున్నాడు చూసావా, అభిషేక్ అన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, లాజరస్ అన్న మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూసావా ఇట్లా కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు, లేకపోతే ప్రకాష్ ఎలియట్ అన్న, జనార్దన్ అన్న ఇట్లా కంప్యూటర్స్ ఇంజనీర్స్ అయ్యారు చూసారా. కాబట్టి అట్లా చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మీరు కంప్యూటర్లో చేస్తూ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా సువార్త చెప్పొచ్చు అని మనం అన్ని మ్యాటర్స్ మనం విషయాలు చేసి వీల్ ఆస్క్ దెమ్ విల్లింగ్ఫుల్ గా. అది అయితే దేంట్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఇదిగో నువ్వు చూడు ఎకనామిక్స్ లో బాగా చదువుతున్నావు కదా, కాబట్టి యూ చూస్ దిస్. దీని విషయంలో అండి నాకు చాలా నన్ను ఇంప్రెస్ చేసింది, నేను కోటి అన్న దగ్గర పిహెచ్డి చేసేటప్పుడు వాళ్ళకి 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి చెప్పేవాళ్ళు, హోటల్కి మేము వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి చెప్పేవాళ్ళు, అరే నువ్వు నాలాగా చక్కగా మంచిగా చదువుకొని ఇంజనీరింగ్ ఇట్లా చేసుకొని వస్తే ఇదిగో నాలాగా ఇట్లా ప్రభు కృపను బట్టి ఇలా అవటానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే చూసావా నీకు దోశ తెస్తున్నాడు కదా అట్లా మనం అవుతాం, లేకపోతే అది అనేవాడు. రెండోది ఇంకొక మాట చెప్పాడు దాంతోనే, ఒకవేళ నీకు ఇష్టపూర్వకంగా ఇఫ్ యూ వాంట్ టు పుల్ రిక్షాని తోలుకొని నువ్వు దానిలో ఆనందిస్తా చక్కగా నువ్వు నీ లైఫ్ ని కొనసాగిస్తాను ప్రభులో అంటే ఎస్ యూ కెన్ డూ దట్ విత్ గ్రేట్ ప్లెజర్. లేకపోతే నేను గిటార్ ప్లే చేస్తా, మ్యూజిక్ ద్వారా నేను ప్రభుని మహింపరుస్తా, దాని ద్వారా నేను ఎర్న్ చేసుకుంటా ముందుకు వెళ్తాను ప్రభులు అంటే ఎస్ డూ ఇట్ అని చెప్పారు. కాబట్టి మనం we should not set goals for others. అంతేకాదు మన యొక్క గోల్ అనేది రెలవెంట్ గా ఉండాలి. సో నేను ఇంకొక 5 నిమిషాలే నేను తీసుకొని, లేకపోతే మాక్సిమం 10 minutes తీసుకొని నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. గోల్స్ అనేవి రెలవెంట్ గా ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నప్పుడు చికెన్ బిర్యానీ చేద్దామని అనుకుంటే చికెన్ దొరకకపోతే గోల్స్ అట్లా ఉంటాయి. సో ప్రేయర్ మినిస్ట్రీ, సపోజ్ మన యొక్క నా యొక్క విజన్ ఇంటర్సెషరీ మినిస్ట్రీ అనుకోండి, ఆ విజ్ఞాపన చేసే మినిస్ట్రీ అని అనుకుంటే సెవెరల్ ఆఫ్ యువర్ గోల్స్ షుడ్ రిలేట్ టు ప్రేయర్. సో ఆ యొక్క విజన్ లేకపోతే ఆ గోల్ మనం సెట్ చేసుకుంటా ఉన్నప్పుడు సో వాటికి రెలవెంట్ గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. రీడ్ ఏ బుక్ ఆన్ ప్రేయర్ ఆన్ ఈచ్ మంత్, అటెండ్ 1 seminar ఆన్ ఇంటర్సెషన్ దిస్ ఇయర్. ఒక బుక్ చదవచ్చు, ప్రార్థనకు సంబంధించింది చదవచ్చు. తర్వాత పాస్టర్ గారిని కలిసి, అన్నవాళ్ళని కలిసి
విజన్ మనం షేర్ చేసుకోవచ్చు. తర్వాత చర్చ్లో సపోజ్ నిన్ను ప్రభు ప్రేరేపిస్తా ఉన్నప్పుడు రెలవెంట్ అంటే మనం తీసుకునేటువంటి గోల్ అనేది మన యొక్క ఎబిలిటీస్ లేకపోతే మన యొక్క విజన్ మన యొక్క తలాంతుకి తగినదిగా సెట్ చేసుకున్నప్పుడు మనం ఎక్కువగా రీచ్ అవ్వగలుగుతాం. సో ఒక 5-6 మనం సిద్ధపరిచి వాళ్ళతో మనం ప్రార్థన చేయడానికి మనం చూడవచ్చు. తర్వాత యొక్క ఇర్రిలవెంట్ ఏంటో తెలుసా? సపోజ్ ప్రెజెంట్ మినిస్ట్రీ, నేను ఇప్పుడు గజియాబాద్ లో ఉన్నాను, ప్రెజెంట్ మినిస్ట్రీ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా ప్రెజెంట్ లేదు, ప్రెజెంట్ లేదు కాబట్టి అసలు ఇర్రెలవెంట్. నేను అసలు తర్వాత నేను ఎట్లా మెజర్ చేసుకుంటాను? అది స్పెసిఫిక్ గోల్ కానప్పుడు ఇర్రెలవెంట్ గోల్. సో హాస్పిటల్ మినిస్ట్రీ, ఇప్పుడు హాస్పిటల్ లేని దగ్గర నేను హాస్పిటల్ మినిస్ట్రీ చేద్దామని అనుకొని గోల్ సెట్ చేసుకోవటం ఇర్రెలవెంట్. కాబట్టి రెలవెంట్ గా ఉన్నటువంటి గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత టైం బౌండ్, ఇది జస్ట్ ఒక 1 minute నేను తీసుకొని క్లోజ్ చేయడానికి చూస్తాను. గోల్స్ షుడ్ బి బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. మొన్న అక్క కూడా చెప్పారు కదా, గ్లోరీ అక్క, షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఉండాలి, తర్వాత లాంగ్ టర్మ్ గోల్ అనేది ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్స్ లో మనం స్మాలర్ స్టెప్స్ దట్ లీడ్స్ టు ద గ్రేటర్ లాంగ్ టర్మ్ గోల్స్, చిన్న చిన్న గోల్స్ ఈ రోజు, వారానికి, 1 month గోల్స్ మనం పెట్టుకున్నా ఉన్నప్పుడు మనకి లాంగ్ టర్మ్ గోల్స్ లో ఉన్నటువంటి వాటిని మనం రీచ్ అవడానికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 short term and 1 long term goal. ఇది నేను ఈ యొక్క వారంలో చేయాలనుకుంటున్నాను, తర్వాత ఒక 5 years కి లేకపోతే 1 year కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క గోల్ నేను ఇట్లా కలిగి ఉండాలని అనుకుంటున్నాను అని అట్లా పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క గోల్స్ అనేవి మనం కలిగి ఉన్నప్పుడు మనం ముందుకి వెళ్ళగలుగుతాం. షార్ట్ టర్మ్ గోల్స్ మనం ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మనకి వాటిని మనం జయిస్తా ఉన్నప్పుడు ప్రభు సహాయంతో మనకి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎస్ ఐ కెన్ డూ, నేను చేయగలుగుతాను అనేది మనకి వస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ గోల్స్ని సెట్ చేసుకునేటప్పుడు మనం టైం రిమైండర్స్ కూడా పెట్టుకోవాలి. ఏదో వెళ్తాం స్పెసిఫిక్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా టైంను మనం బౌండ్, మనం ఒక టైం కూడా మనం సెట్ చేసుకోగలుగుతాం. తర్వాత గోల్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవటం. సో ఇది ఎవాల్యుయేట్ చేసుకోవటం అనేది ఏదో ఓడిపోయినట్లు కాదు. కొన్నిసార్లు మనం చేయలేకపోతాం, కానీ ఎవాల్యుయేషన్లో మనకి కొన్ని తెలుస్తాయి. అరే నేను ఎక్కడ చేయలేకపోయాను, ఈ గోల్ నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోయాను, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను అని మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాదు దాన్ని రివైజ్ చేసుకోవచ్చు. గోల్ని మనం ఇది ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, నేను ఇటు వెళ్ళాను కదా కాబట్టి వేరే మార్గంలో వెళ్ళి దాన్ని రీచ్ అవడానికి, చెడ్డ మార్గంలో కాదండి, వేరే మార్గం, ప్రభు సహాయంతో ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటా ఉన్నాం, దేవుని వాగ్దానాలు మనకు ప్రభు ఇస్తా ఉన్నారు ఆ గోల్ పట్ల. కాబట్టి ఆ ప్రణాళికల్లో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. తర్వాత కొన్నిసార్లు మనం గెలిచినప్పుడు రివార్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. షార్ట్ టర్మ్ గోల్స్ మనం కొన్ని పెట్టుకున్నాం, ఇది నేను నేర్చుకోవాలని నేర్చుకున్నాను. ఎస్, రివార్డ్ యువర్ సెల్ఫ్, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎస్, నేను నేర్చుకోవడానికి ప్రభు నాకు సహాయం చేసావు ప్రభు అని యూ జస్ట్ సెలబ్రేట్ యువర్ విన్స్. నువ్వు ఏదైతే గెలిచావో వాటి విషయంలో సంతోషించు. తర్వాత రెన్యూ, we need to renew often our commitment to live a lifestyle that honors God's purposes. సో అందుకే ఇక్కడ నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచుము. సో కాబట్టి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క 7 రోజుల సెషన్స్ లో 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనం చక్కగా చాలా సెషన్స్ అటెండ్ అవుతూ, ఫస్ట్ డాక్టర్ దగ్గర నుంచి లాస్ట్ డాక్టర్ వరకు
ప్రభు మనతో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ప్రాక్టికల్ టాక్స్ లో ప్రభువు మనల్ని ఎంతో ప్రోత్సహించారు. డివోషన్స్ లో ప్రభు మనల్ని గద్దించారు. ఆ సమయంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటాం. సారీ, నిర్ణయాలు తీసుకున్నాం, కానీ వాటిని ప్రణాళికలు కనుక వేసుకోకపోతే మీరు రికార్డ్ చేసి కూడా చాలా విషయాలు మరి అభిషేకానికి తర్వాత పాలన కూడా పంపించుంటారు. ఆ యొక్క గోల్స్ అనేవి ప్రణాళికలు లేకుండా వేసుకోకపోతే ఖచ్చితంగా అవి విష్గానే ఉండిపోతాయి. కాబట్టి మనం గోల్స్ కలిగి ఉండాలి, ప్రణాళికలు వేసుకోవాలి. ఎటువంటి గోల్స్? ఇవన్నీ విన్న తర్వాత ఎస్, పర్సనల్ హోలీనెస్ లో నాతో ప్రభు మాట్లాడారు, హోలీ స్క్రిప్చర్స్ లో నాతో ప్రభు మాట్లాడారు, త్రిత్వంలో ప్రభు మాట్లాడారు, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో ప్రభు నాతో మాట్లాడారు, స్టీవర్డ్షిప్ లో ప్రభు నాతో మాట్లాడారు. అన్నీ రాసుకున్నావు కదా, వాటిని ఇక్కడ రాసుకో. పర్సనల్ లైఫ్ లో మై పర్సనల్ గోల్స్. ఫ్యామిలీ లైఫ్, పెళ్లి కాని వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాసుకోవద్దు దయచేసి. పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్, మై ఫ్యామిలీ గోల్స్. తర్వాత మినిస్ట్రీ చేస్తున్నటువంటి వారమైతే మై మినిస్ట్రీ గోల్స్. దయచేసి ఈ రోజే 1, 2, 3 విన్నటువంటి వాటన్నిటిని బట్టి స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, తర్వాత అటైనబుల్గా ఉండాలి. నీ యొక్క కెపాసిటీ ప్రభు సహాయంతో ఏం చేయగలవో అటైనబుల్గా, అచీవబుల్గా ఉన్నటువంటి ఆ గోల్స్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత రెలవెంట్గా ఉండేవి, తర్వాత టైం బౌండ్. ఈ 3 విషయాల్లో గోల్స్ని ఈ రోజే ప్రభు చిత్తమైతే రాసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని వాటి మీద చేపెట్టి ప్రార్థన చేసి ప్రభువా ఈ విషయాల్లో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నానని గోల్స్ రాసుకోవడం చాలా మంచిది. కన్క్లూషన్లో నేను ఈ స్లైడ్లో మీకు చూపించాలనుకున్నది, ఇతని పేరు నిక్, తర్వాత నాకు రాదులేండి అందుకని నిక్ అని చెప్తున్నాను. ఇతను చూస్తే 2 చేతులు 2 కాళ్ళు లేకుండా పుట్టినటువంటి వ్యక్తి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. తన జీవితంలో చూస్తే, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు కదా. గోల్ఫ్ వచ్చా? రాదు. ఎన్నాళ్ళైనా కానీ రాదు. ఎందుకో తెలుసా? మనం నేర్చుకోవాలని అనుకోకపోతే రాదు. ఎందుకు? వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకు భయం పడుతుంది. ఇతను స్విమ్ చేస్తాడు, 2 చేతులు లేవు 2 కాళ్ళు లేవు, స్విమ్ చేస్తాడు, ప్రపంచం అంతా తిరుగుతాడు. రెండు చేతులు 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎన్ని గోల్స్ తన యొక్క జీవితంలో సెట్ చేసుకొని వాటిని ప్రభు సహాయంతో అచీవ్ అవుతా ఈ స్థాయికి వచ్చి తను మ్యారేజ్ చేసుకుని పిల్లల కంట ప్రభు యొక్క మినిస్ట్రీ చేస్తారు. ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఆనికను మనం చూస్తున్నాం. అయితే వాట్స్ యువర్ ఎక్స్క్యూజ్? ఇస్ దేర్ ఎనీ ఎక్స్క్యూజ్? ఏదైనా ఉన్నాయా మనకి? అసలు అతను చూస్తే మనం ఎక్స్క్యూజ్ చేయడానికి, లేకపోతే మనం అనుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏకీపిస్తున్నటువంటి అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క సెకండ్ ప్రభు సన్నిధిలో ఆలోచించేద్దాం. ప్రభువు నీతో, నాతో, మనతో ఈ వారంలో ఎన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం.
ఒక్కొక్క విషయంలో ప్రభు మాట్లాడినప్పుడు దాన్ని ఒక గురిగా, ఒక గోల్గా ఏర్పరచుకుందాం, దానికి ప్రణాళికలు వేసుకుందాం. నన్ను బలపరచువు అని ఎందు నేను సమస్తము చేయగలనని పౌలు గారు అన్నారు. ఆ మాటనే తీసుకొని ఇక్కడ 2 చేతులు 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి తను ఎంత సంతోషంగా ప్రభువులో ఆనందిస్తున్నాడో, జీవిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు ప్రభు. దేవా, గురి లేనటువంటి మనిషి ప్రభువా చుక్కాని లేనటువంటి నావతో సమానంగా అయ్యా మా తండ్రి, దేవోక్తి లేని ఎడల జనులు ఖర్చు లేక తిరుగుదురు అని, దర్శనం లేనటువంటి వారు, గురి లేనటువంటి వారు నశిస్తారు అని మాటలు చెప్తా ఉన్నాడు ప్రభు. కాబట్టి క్రైస్తవ సంబంధమైనటువంటి మంచి గోల్స్ని మేము కలిగి ఉండటానికి, వాటిని మీ సహాయం ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, అది పర్సనల్గా, కుటుంబపరంగా, మినిస్ట్రీలో మేము సెట్ చేసుకున్న ప్రభు, వాటిలో ముందుకెళ్ళడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.